ఈ మామిడికాయ చట్నీలో భాగంగా, ఈ మామిడికాయ ఆవకాయలో భాగంగా ఫస్ట్ ఒక చిన్న పాన్ పెట్టుకొని, ఇవి మెంతులు అండి, ఈ మెంతులు వేయాలి. మెంతులు వేసి వీటిని లైట్గా ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై చేసేసి నెక్స్ట్ ఇవి ఆవాలండి, సన్న ఆవాలు. ఈ ఆవాలను మస్టర్డ్ సీడ్స్ అంటాం కదా, సో అవి ఈ సన్న ఆవాలనంతా కూడా బాగా మిక్సీకి వేసుకోవాలి. ఇవి ఒక 250 గ్రామ్స్, సారీ 200 గ్రామ్స్ ఉన్నాయి. ఈ 200 గ్రామ్స్ తీసుకొని వీటిని వేయించాల్సిన అవసరం లేదు, పచ్చివి ఇలాగే. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాలంటే ఈ మామిడికాయ ఆవకాయలో. ఈ ఆవపిండి వేయడంలోనే టేస్ట్ వస్తుంది. సో ఈ ఆవపిండి అండ్ ఈ రోస్టెడ్ ఈ మెంతులు ఉన్నాయి కదా, సో ఈ మెంతులను వీటిని రెండింటిని కూడా కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్ పౌడర్ రావాలండి. సో ఆ విధంగా మనము మిక్సీ వేసుకుందాము. ఎల్లిపాయలు వేసి జస్ట్ ఇలా ఒక రౌండ్ అనాలి, ఇలా వస్తుంది ఇది ఆవపిండి. సో దీన్ని కొంచెం మనము చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనము ఆ మామిడికాయలలో వేసి ఇట్లా ఆవపిండిని మనం మిక్సీకి వేసుకున్నాం కదా, దీన్నంతా కూడా ఇట్లా లైట్గా కొద్దిగా ఆరబెట్టుకోవాలి. మనం వేడిది కనుక కలిపినాము అంటే చట్నీ నల్లగా అయిపోతుంది. సో కొద్దిగా ఇదంతా కూడా పొడిగా అయిన తర్వాత, చల్లగా అయిన తర్వాత మనము మామిడికాయ ముక్కల్లో వేసినట్లయితే మనకు బాగుంటుంది. సో ఇలా కొంచెం ఆరబెట్టుకోవాలి. ఈ మామిడికాయ చట్నీ కోసము ఇంకొక ప్రాసెస్ వచ్చేసి ఆయిల్ను బాగా వేడి పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, ఆయిల్ అంతా బాగా వేడైంది. ఇందులో కొన్ని పోపు గింజలు, కరివేపాకు వేసాను. నెక్స్ట్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అండి, ఇంగువ వేయాలి. సో ఇది వచ్చేసి నేను ఎల్జీ బ్రాండ్దే వాడతాను ఎప్పుడు కూడా, ఇదైతే బాగా ఉంటుంది. సో ఈ విధంగా ఇంగువ వేయాలి. వేసి వెంటనే మూత పెట్టేసాలి. ఎందుకంటే ఆ ఇంగువ ఫ్లేవర్ అంతా పోకుండా ఉండడం కోసము మనం ఇలాగే మూత పెట్టేసినట్లయితే బాగా పట్టుకుంటుంది. ఇది కూల్ అయిన తర్వాత మనం చట్నీలో వేసి కలపాలి, చెప్తాను నేను. ఇలా మామిడికాయలు అన్నింటినీ మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా. సో ఈ మామిడికాయలను మనం కొలుచుకోవాలి. ఏదైనా ఒకటి గిన్నె తీసుకొని దీని లోపల ఎన్ని కప్పులు అవుతాయో చూద్దాము. 1 4.5 అయినాయండి. 4.5 కప్స్ అయినాయి కదా. సో మనం ఇప్పుడు దీనికి వచ్చేసి ఆవపిండి అండి. మనం ఇంతసేపు ఆవపిండి చల్లారనిచ్చుకున్నాం కదా, ఇదంతా బాగా డ్రై అయిపోయింది, అంటే చల్లగా అయిపోయింది. సో ఈ ఆవపిండిని అంతా వేద్దాము. దీనికి మంచి టేస్ట్ని ఇచ్చేదండి ఆవపిండి. అండ్ వచ్చేసి ఉప్పు అండి, ఉప్పు మెత్తని ఉప్పే తీసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు, ఇది ఒక బౌల్ తీసుకున్నాము. ఒక ప్యాకెట్ అంతా ఉప్పు కారము సరి సమానంగా వేసుకోవాలా. మనం ఉప్పు అయితే మాత్రం కొంచెం తక్కువ తీసుకున్నాం ఇది. అండ్ నెక్స్ట్ కారం. ఈ కారం మనం మంచిగా పట్టించిన కారము, కొన్నది కాదు, నేను ఊరు దగ్గర పట్టించిన కారం. మిరపపండు తీసుకొని మిరపకాయను దాన్ని అంత నీట్గా శుభ్రం చేసుకొని పట్టించిన. సో కాబట్టి చాలా బాగా వస్తుంది. ఇది మెయిన్గా మనకి ఈ విధంగా ఎర్రగా ఉన్నట్లయితే కారం కూడా ఇలా నిండుగా. మనం ఉప్పు దీనికన్నా కొద్దిగా తక్కువగా తీసుకున్నాం కదా, ఇదైతే ఒక ఫుల్ బౌల్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి ఒక ఫుల్ ప్యాకెట్ పడుతుంది. మనం దీనిలో కొన్ని పోపు గింజలు అండ్ ఇంగువ వేసినాం కదా, ఇంగువ పొడి. సో ఇది వేయాలి. ఈ లాస్ట్లో ఉన్న ఇంగువను కూడా బాగా కలిపేసి వేసేసి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలపాలి. ముక్కలకంతా కూడా బాగా కలిసేటట్లు బాగా పట్టుకుంటుంది. ఇదంతా కూడా బాగా మనం ఇలా వేసేసి ఇలా
కలిపి పెట్టుకోవాలి. దీన్ని అయితే మనం ఈరోజు తింటే టేస్ట్ తెలీదు. దీన్ని మనం ఇలాగే పెట్టేసి ఒక మూత పెట్టి నైట్ అంతా ఓవర్ నైట్ అంతా పెట్టేద్దాము. ఓవర్ నైట్ తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి బాగా దీన్ని కలిపితేగిన ఆ ముక్కలకంతా కూడా పట్టుకుంటుంది. పులుపు ఉంటుంది కదా, ఈ పులుపు అంతా బాగా ముక్కలకు పట్టేసుకుంటుంది. పట్టేసుకొని మనకు కొంచెం గుజ్జుగా థిక్నెస్గా వస్తుంది. ఇదిగోండి ఇలా బాగా ముక్కలకంతా పట్టించేసినాము ఇప్పుడు. సో ఇవి చూసినారు కదా, ఇలా ఉంది. సో దీన్ని మార్నింగ్ ఓవర్ నైట్ అంతా కూడా ఇలాగే పెట్టాలి. నైట్ అంతా కూడా మూత పెట్టేసి ఇలాగే పెట్టేద్దాము. మార్నింగ్ మళ్ళీ దీన్ని తీసి ఒకసారి బాగా కలిపి పెట్టుకొని మనం ఏ బౌల్స్లో అయితే లేదంటే ఏ డబ్బాలలో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నామో అందులో స్టోర్ చేసి పెట్టుకుందాం. మంచి టేస్టీగా ఉండేటటువంటి మామిడికాయ ఆవకాయ రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ. ఉంటాయి మామిడికాయ చట్నీ. నెక్స్ట్ తీద్దామన్నాం కదా ఆవకాయ. సో ఇలా అయ్యిందండి. ఆయిల్ అంతా బాగా తేలింది. ఈ మామిడికాయలో ఉన్న పులుపు అంతా కూడా దీనికి కారంకు ఉప్పుకు ఒక్కలకు బాగా పట్టేసింది. ఇలా దీన్ని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా ఇలా కలిపేసుకొని ఆ తర్వాత దీన్ని మనం ఏ డబ్బాలలో అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డబ్బాలలోకి పెట్టేసుకున్నాము. సో ఇవన్నీ ఇలాంటి డబ్బాలు తీసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఒక డబ్బా అయిపోయిన తర్వాత ఒక డబ్బా వాడుకుంటాం. అప్పుడే పెట్టిన చట్నీ లాగా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. ఆ ముక్క కూడా మెత్తగా కాకుండా అలాగే మనం పెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో ఇలా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, మంచి కలర్తోని చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా వాడుకోవచ్చు. మనం కావాల్సినప్పుడంతా ఈ డబ్బాలలో నుంచి తీసుకొని మనకు కావాల్సినంత చేసుకోవచ్చు. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.